ఫాసిజాన్ని ఓడించడం ఎలా అనేటువంటిది పుస్తకం విరసం ప్రచురణలు మొత్తం 52 పేజీల పుస్తకం 40 రూపాయలు. ఇది నిజానికి ఈ పుస్తకము ఒక అంతర్జాతీయ మీటింగ్లో అంటే జూమ్ మీటింగ్లో ఆయన ప్రసంగ పాఠంకు సంబంధించినటువంటి పుస్తకం ఇది. నిజానికి చాలామందికి ఫాసిజం అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుంది అనేటువంటి ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ విరసం వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వాళ్ళకు చాలామందికి ఫాసిజం ఎట్లా ఉంటుందంటే కల్లారా చూసిన వాళ్ళు. అయితే చాలా సందర్భంలో మనం విని ఉంటాం, మాజీలు నాజీల కన్నా ప్రమాదం అనే మాట మన చాలా సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. మాజీలు నాజీల కన్నా ప్రమాదం ఎట్లా ఉంటారని అంటే ఈ పుస్తకం చదివితే అర్థమైపోతుంది. ముస్సోలిని అనేటువంటి నాయకుడు ఇటలీలో ఒక ఫాసిజానికి రూపకల్ప. ఆయన ఒక సోషలిస్టు నాయకుడు. గతంలో ఒక సోషలిస్టు నాయకుడు ఒక సోషలిస్టు పత్రిక అయినట్టు అవంటి అనే ఒక పత్రికకు వ్యాసాలు రాస్తున్న వ్యక్తి, ఒక సోషలిజాన్ని కలగన్న వ్యక్తి, తన వ్యక్తివాద స్వార్థంతో ఒక జాతి ఏకీకరణ పేరుతో మొత్తంగా తన రాజ్యాధికారాన్ని గుప్పిల్లో పెట్టుకుంటే సమాజం ఎట్లా అల్లకలం అవుతుంది అనే ప్రతీక ఆ ఇటలీలో ఫాసిజానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా దీంట్లో విస్తరిస్తాడు. అయితే చాలా సందర్భాల్లో మన దేశంలో ఈయన ఈ పుస్తకంలో రాస్తూ ఫాసిజాన్ని ఎట్లా ఓడించాలనడానికి మనకు అంటోనియో గ్రాంస్కీ అనేటువంటి ఇటలీ తత్వవేత్త, ఇటలీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకుడి గురించి ఆయన చరిత్ర చెప్తాడు. అయితే ఈ సందర్భంగా ఎందుకు తీసుకొచ్చాడని ఆయనతో అశోక్ కుంభం తన ప్రస్తావన చెప్తూ, ఈ దేశంలో ఇటలీలో ఎట్లయితే ఫ్యాసిజం ఉందో ఇప్పుడు ఈ దేశంలో అట్లే ఫ్యాసిజం ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకనాడు ఇటలీలో ముస్సోలిని జాతి ఏకీకరణ పేరుతో ఒకే జాతి ఉండాలంటే ఒకే భాష ఉండాలి, ఒకే భాష కన్నా ఉంటే కన్నా జాతి అంతా ఏకమవుతుంది అని ఎట్లయితే మన దేశంలో మన కళ్ళ ముందు చూస్తున్నాం. హిందీని బలవంతంగా మన మీద రుద్దడం అనేటువంటిది. హిందీని బలవంతంగా రుద్దడం అంటే జాతి అంతా ఏకీకరణలా ఒకే భాష ఉండడం వల్ల అందరూ ఐక్యంగా ఉంటుంది, జాతి బలంగా ఉంటుంది అని చెప్పి ఒక బలవంతంగా రుద్దుతున్న ఎట్లయితే ఇట్లా విధానం ఉందో ఇటలీలో కూడా అదే ప్రయత్నం చేశాడు. ఇంకో ప్రయత్నం ఏం చేస్తాడని అంటే, ఈ దేశంలో అనివార్యంగా మనము బలమైన రాజ్యం ఉండాలంటే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ఇటలీలో ముస్సోలిని ప్రయత్నించినప్పుడు ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో పెడతారు. మాట్లాడినటువంటి వాళ్ళను, కవులను, రచయితలను జైల్లో తీసుకుని వేసి నిర్బంధించిన ప్రయత్నంలో భాగంగా మనం ఎక్కడైతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, చాలామంది కవులను, రచయితలను ఇక్కడ జైల్లో వేశాడు. సాయిబాబాను కూడా తీసుకెళ్ళి జైల్లో వేశాడు. ఎట్లయితే సాయిబాబాను సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు చెప్పాయి కదా, ఆయన శారీరకంగా అవిటివాడు కావచ్చేమో కానీ ఆయన మెదడు పనిచేస్తుందని చెప్పి, అట్లే ముస్సోలి అని ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే, తనకు తెలిసిన వ్యక్తి పూర్వం అదే పార్టీలో పనిచేసినటువంటి గ్రాంస్కీని తీసుకెళ్ళి జైల్లో వేశాడు. జైల్లో వేయడమే కాకుండా అతి క్రూరమైన నిర్బంధం. మనం నిన్న మొన్న పత్రికలు చూస్తున్నాం, అమెరికా నుంచి ఈ దేశానికి సంబంధించిన పౌరులను తరలించాలనుకుంటున్నప్పుడు కార్గో విమానాల్లో ఒక పశువుల్లా వాళ్ళకు జైల్లో గొలుసులు కట్టి బేడీలు వేసి తరలించినట్లుగా ఆ గ్రాంస్కీని కూడా తీసుకెళ్ళి ఆ ఇటలీ జైల్లో నిర్బంధాల మధ్య వేసినప్పుడు కటకడాల పాలు చేసిన తర్వాత కూడా ఆయన మీద అన్నమాట ఏంటంటే, ఆయన నిర్బంధాలు అనుభవించి ఉండొచ్చాం కానీ మెదడు పనిచేస్తుంది కదా. ఎట్లయితే సాయిబాబా విషయంలో సుప్రీంకోర్టులు మాట్లాడినవో, జైలు అధికారులు మాట్లాడారో, అట్లే అక్కడ గ్రాంస్కీని కూడా అక్కడ పాలక వర్గాలు హింసించాయి. అంటే జాతీయ ఏకీకరణ పేరుతో బలమైన రాజ్యం నిర్మించాలంటే ప్రతిపక్షం లేకుండా చేయాలి, మాట్లాడే వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఎట్లయితే గ్రాంస్కీ లాంటి వ్యక్తులు, అక్కడ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, అక్కడ పౌర సమాజం ఎట్లయితే పోరాటం చేసి ఆ ఫ్యాసిజాన్ని ఓడించిండో ఇక్కడ కూడా అట్లా ఓడించవచ్చు అనే దానికి ఉదాహరణగా ఈ పుస్తకం రాస్తాడు అశోక్ కుంభం. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాడు. మన దేశంలో కులం ఉందా, వర్గం ఉందా, కులవర్గ పోరాటాలు ఏది చేయాలి ముందు అని బాధ చర్చ చేస్తున్నప్పుడు రెండూ జమిలీగా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న విప్లవోద్యమం అది ఆలస్యంగా అయినా గుర్తించినప్పటికీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా రెండు పోరాటాలు ముందుకు తీసుకెళ్తే తప్ప విప్లవం సాధ్యం కాదని చెప్తూ ఈయన ప్రస్తావన తీసుకొస్తాడు. అయితే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు, మొదటి తరం సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు కులవర్గ పోరాటాల సందర్భంగా కాస్త తడబడినప్పటికీ మార్క్సిస్టేతరులు అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా గ్రాంస్కీని ముందుకు తీసుకొచ్చి
ఈ దేశంలో కమ్యూనిస్టులు విప్లవకారులు గ్రామ్సీని అర్థం చేసుకోవడంలో చాలా ఫెయిల్యూర్ అయ్యారు. గ్రామ్సీయే మనకు మార్గము అని చెప్పి ఆయనను ముందుకు తీసుకొచ్చి ఉదాహరణగా తీసుకొచ్చి చాలా ప్రయత్నం చేశారు. మీరు గ్రామ్సీని అర్థం చేసుకోండి, గ్రామ్సీని అర్థం చేసుకుంటే సాయుధ పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు, గ్రామ్సీని అర్థం చేసుకుంటే ఒంటెత్తుకు పోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక వక్రభాష్యం చేయడానికి ప్రయత్నించినప్పుడు గ్రామ్సీని నిజానికి అర్థం చేసుకోవాల్సింది ఈ దేశ కమ్యూనిస్టులు కాదు, విప్లవ పార్టీలు కాదు. గ్రామ్సీని అర్థం చేసుకోవాలంటే ఆయన క్షుణ్ణంగా చదవాలి. ఆయన ఏం చెప్పాడు, స్థల కాలాలకు పరిమితంగా దాన్ని లోబడి చదివితే మనకు గ్రామ్సీ అర్థమవుతాడు. ఏదో గాలి మెడలు కట్టినట్లుగా ఊహాత్మక ప్రపంచంలో గ్రామ్సీని అర్థం చేసుకుంటే సాధ్యం కాదని చెప్పి గ్రామ్సీని మళ్ళీ ఒకసారి చదవండి అనే రీతిగా అశోక్ కుంభం ఒక ప్రయత్నం చేశాడు. నిజానికి గ్రామ్సీని అర్థం చేసుకోవడం అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. నిన్న వేణుగోపాల్ సార్ కూడా చెప్పాడు, ఇక సాయుధ పోరాటానికి విరమణ చేద్దాం, దానికి కాస్త వాయిదా వేద్దామని చాలామంది మాట్లాడుతున్నారు. నిజానికి ఒకానొక సందర్భంలో గ్రామ్సీ భావాజాలాన్ని భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడారు. సాయుధ పోరాటం అనేటువంటి ఫాసిజాన్ని ఓడించాలంటే కేవలం సాయుధ సంఘర్షణ వాళ్ళే సాధ్యం కాదు, సాహిత్యము కళలు వివిధ రంగాల్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒంటెత్తు పోగడగరు సాధ్యం కాదని చెప్పి దాన్ని భాగంగా చేసుకొని మీరు గ్రామ్సీని చదవండి, ఇటాలియన్ మార్క్సిజాన్ని చదవండి, చదవకపోవడం వల్ల మీరు చాలా వెనుకబడని మాట మాట్లాడారు. కానీ నిజానికి గ్రామ్సీని అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ ఉన్న నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఆ స్థలకాల పరిస్థితులను అర్థం చేసుకుంటే తప్ప గ్రామ్సీ అర్థం కాడు. కాబట్టి గ్రామ్సీ అర్థం చేసుకోవడానికి సందర్భంగా ఈ పుస్తకాన్ని సులభంగా అర్థం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంకో విషయం, అశోక్ కుంభం ఒక మాట ఏమంటాడంటే గ్రామ్సీనే ఉదాహరిస్తూ చెప్తాడు. నిజానికి మనం నిన్న నుంచి మాట్లాడుతున్నాం, సంక్షోభ సందర్భంలో మేధావులు ఏం చేయాలి, సృజనకారులు ఏం చేయాలి అనేటువంటి మాట. దానికి గ్రామ్సీ ఒక మాట అంటాడు, నేను బతికున్నానంటే కారణం నేను ఏదో ఒక వాదం వైపు నిలబడాలి కదా, నేను వాదం వైపు నిలబడుతున్నానంటే నేను బతుకున్నాను కాబట్టి అని చెప్పి. ఇవాళ మనం ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే మనం బతుకున్నామని చెప్పడం కోసం, ఇంతమంది మనం ఇక్కడికి వచ్చామంటే ఒక వాదం వైపు నిలబడడం కోసం, ఇంతమంది ఇక్కడ బతుకున్నాము మేము నిలబడమే కాకుండా ఒక ఉద్యమానికి సంఘీభంగా ఉంటున్నామంటే మనం మానవులుగా ఇంకా జీవించున్నామని చెప్పడం కోసం ఇక్కడ ఉన్నాం. కాబట్టి కనీసం గ్రామ్సీని అర్థం చేసుకోవడం అంటే నిజంగా మనం బతికున్నామని చెప్పడం కోసం. ఇంకో మాట, దీంట్లో ఒక మాట మాట్లాడతాడు, సాయిబాబా తన జైలు జీవితంలో తల్లిని బాగా ప్రస్తావిస్తూ మాట్లాడాడు, మా తల్లి చివరి క్షణాలను కూడా చూడలేకపోయానని చెప్పి. నిజానికి గ్రామ్సీ జీవితంలో కూడా అదే జరిగింది. జైలు జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న రోధిస్తూ చనిపోయాడు, నా కొడుకును అన్యాయంగా చంపేశారు, చిత్రహింసలు పెట్టారు, గుండె బగిలాగా చేశారు. ఆ సందర్భంగా గ్రామ్సీ తల్లికి ఒక ఉత్తరం రాస్తాడు, నా వల్ల నా తల్లికంతా కష్టాలే. నిజానికి కష్టాలు ఎందుకు వస్తాయి? ఆ ఉత్తరంలో చెప్తాడు ఆయన, నా తల్లికి ఈ కష్టాలు వచ్చినాయంటే నా తల్లి నాకు బతికిచ్చింది, ఈ సమాజ మార్పు కోసం బతుకును ఒక సార్థకం చేయడం కోసం ఈ కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలు నాకు తాత్కాలికంగా వచ్చేయం కానీ భవిష్యత్ తరాలకంతా కూడా ఈ కష్టాలు అనేటువంటిది ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తుంది, ఒక స్వప్నమైన ప్రపంచాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ కష్టాలు పెద్ద సమస్య కాదు, అవసరమైతే ఈ బంగారు భవిష్యత్తు కోసం, ఒక అందమైన స్వప్నం కోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, చివరికి జైలు జీవితాన్ని అనుభవిస్తాను, ప్రాణాలను అర్పిస్తాను, ఇంతకన్నా నాకు ఏ మార్గం లేదు కాబట్టి నేను ఆనందంగా ఉంటాను అని చెప్తాడు. ఆ గ్రామ్సీ ఎట్లయితేనో తన జీవితాన్ని ఆచరించి చూపాడో మన మధ్య సాయిబాబా ఉన్నాడు. ఈ పుస్తకం చదివితే మన ఫ్యాసిజాన్ని ఓడించాలంటే ఎట్లా అర్థమవుతుంది, ఒక గ్రామ్సీ ఒక సాయిబాబా ఎట్లా ఉన్నాడో మన జీవితంలో ఎటువైపు ఉండాలనేటువంటిది మనం చేసుకుంటాం. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకం ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి మోడీ పాలనలో ఫ్యాసిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనం ఎటువైపు నిలబడాలి, ఏం చేయాలి అనే దానికి అనేక ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చదవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నాను.